నాలాయిర దివ్య ప్రబంధంలోని నాన్ముఖ తిరువందాది అనే రచనను తిరుమల శ్రీ ఆళ్వార్ రచించారు. ఈ నాన్ముఖ తిరువందాది 96 పాసురములతో నిండి ఉన్నది. నిన్న మొదటి పాసురం నుంచి 20వ పాసురం దాకా చూశాము. ఈరోజు 21వ పాసురం నుంచి 40వ పాసురం దాకా చూద్దాము. இவையா பிளவாய் திறந்து எரிகான்றா இவையா எரிவட்ட கங்கள் இவையா எரி பொங்கி காட்டும் ఇవయ్యోర్ పెరుమాన్ అరి పొంగి కాటుం అళక్కు. పెద్ద గుహ వంటి నోరు తెరిచి నిప్పులు కక్కడం ఎంత ఆశ్చర్యము! అగ్ని వంటి ఆ చక్రపు కళ్ళు ఎంత ఆశ్చర్యము! మండే అగ్నిగోళము వలె ఎగిసి పడుతూ నారసింహమై వెలిగిన ఆ దేవాది దేవుడు ఎంత ఆశ్చర్యము! 22వ పాసురం. అళకియాం తానే అరియురువం తానే పళకియాందాళే పణిమెన్ కొళవియాయ్ తాను ఎழலக்கும் தன்மைக்கும் தன்மையனே మీనాయ్ ఉయిరలిక్కుం విత్తు. ఈ 7 లోకములలోని చరాచరములకు మూల కారణుడై మత్స్యమై ప్రాణులను రక్షించిన ఆది కారణుడు, అందరికీ తెలిసిన చిన్న బాలుడైన సుందరాకారపు అరివీర భయంకరుడు. ఆ దేవాది దేవుడి దివ్యపాద పద్మములనే ఆశ్రయించి సేవించండి. నాన్ముఖ తిరువందాది యొక్క 23వ పాసురం. విత్తుం ఇడవేండుంగులో విడయడర్త పత్తి ఇళవళన్ పళం పొనత్తుమై తొడవ కార్వేకవన్న కరుమాల్ తిరుమేని నిర్వాణం కాట్టుం నికళందు. ఆకాశంలో సాగుతున్న ఆ నల్ల మబ్బుల వలె ఉన్న స్వామి ఒకానొకప్పుడు మనము ఉన్న ఈ చోటనే ఎద్దులను 7 చంపి వ్యవసాయదారుడై మనలో భక్తి బీజములను నాటలేదా? 24వ పాసురం. నికళందాయ్ పాల్బోన్ పశు పూకార్ వண்ணం నాగుం నికళందాయ్ இருவரையும் வீயா புகழந்தாய் சினப்போர் சுவைத்து வேத்தனை சேனாபதியாய் మనపోర్ ముడిக்கும் వకై. తెలుపు, ఎరుపు, పసుపు, నలుపు అనే 4 రంగులలో ప్రకాశిస్తున్న స్వామి సహనమున్నంత వరకు అధర్మమును ఉపేక్షించి కోపముతో అర్జునుడి రథసారథి అయి కలిసి ఉన్న 2 సేనలు పూర్తిగా చచ్చినట్లు యుద్ధము చెయ్యలేదా? 25వ పాసురం. ఒకయ్యాల్ మదియాతు మణికొండాయ్ మత్తుం ఒకయ్యాల్ వరువా తోన్రెండే ఒకయ్యాల్ వైరుత్తుం కుళైతూ ఉన్నుం మావలితానెన్నుం వైరవళా కొళిత్తాయి మత్తు. వజ్రమును కరిగించి తాగిన వజ్రబలుడు అయిన ఆ బలి చక్రవర్తిలోని ద్వేషభావమును పోగొట్టి తలవని తలంపుగా గొప్ప ఉపాయంతో ఈ భూమిని పొందలేదా? 26వ పాసురం. మత్తు తొళువాయ్ ఒరువరైயும் యాన్ ఇన్మై కత్తై చెడయాన్ కరికండాయ్ ఎత్తైకుం కండుకొள் కండాయ్ కళల్ వண்ண యానున్నై కండుకొள் కిర్కుం మారు. నాన్ముఖ తిరువందాది యొక్క 26వ పాసురం యొక్క అర్థము. ఆశ్రయము ఒక్కటి కూడా లేనివాడను, నా తలపై చుట్టి ఉన్న ఈ జడలే ఇందుకు సాక్ష్యము. ఓ సముద్రవర్ణుడా, ఎల్లప్పుడూ నిన్ను చేరి సేవించే విధమును తెలుపవయ్యా. నాన్ముఖ తిరువందాది యొక్క 27వ పాసురం. మాల్తాన్ ఉగందా మడనెంజం మత్తతువం పేరాక కొల్వనో పేత్తైకాల్ நீராடி தான் காண ஆட்டாத்தார் ఆకలా శేవడియై యాన్ కాణా వల్లేరికితూ. బుద్ధి లేనివారా, ఆ శివుడు కూడా తెలుసుకోలేని ఆకాశమంత విశాలమైన మృదువైన ఎర్రని దివ్యపాద పద్మములను ఆ సర్వేశ్వరుడు నిండి ఉన్న నా గొప్ప మనసుతో నేను చూడగలుగుతున్నాను. 28వ పాసురం. ఇది ఇలంగై ఏడైలియా కట్టియ సేతు இது விலங்கு வாலியை வேல தத்துவம் இது இலங்கை தானொடுங்கா வில்நொடுங்கா தன்தார் ఇరావణనే ఊన్ ఒడుంగాయై తాను కప్పు. గర్వముతో తిరిగిన వాలిని చంపి లంక నాశనముగనట్లుగా విల్లును వంచి వారధిని కట్టి మంచి బంగారమును ధరించిన రావణాసురుడిని కొట్టడం ఆ స్వామికి చిద్విలాసమే కదా.
29వ పాసురం. ఉకపూర్వం తానే ఒడిరువం తానే మకపూర్వం తానే மதிக்கில் மிக புருவம் ஒன்று கொன்று ஓஷனையான் வீழா ஒரு கனை యాల్ అన్రే కొండు ఎంతానవన్. ఉప్పొంగే పెద్ద శరీరము పెద్ద పెద్ద కనుబొమ్మలు కలిగిన కుంభకర్ణుడు చచ్చునట్లు వెలుగులు వెరజెమ్మే ఒకే ఒక బాణముతో ఎంతో ఆశ్చర్యముగా గురిచూసి కొట్టి చంపెను. 30వ పాసురం. అవన్ ఎన్నయ్యాళి అరంగత్తు అరంగిల్ ఎవన్ ఎన్నయ్யை தாமல் காப்பான் அவன் எண்ணத்து உள்ளத்து நின்றான் இருந்தான் కిడుక్కుమే వెళ్ళత్తు అరవణై ఇన్మేల్. నా మనసులో కూర్చొని నిల్చొని నన్ను ఈ సంసార భవసాగరమున పడిపోకుండా నన్ను నేలుతూ క్షీరాబ్దిపై శయనించిన స్వామియే ఇప్పుడు ఆ శ్రీరంగమున కొలువై ఉన్నాడు. 31వ పాసురం. மேல் நான்முகன் அரணே எட்டவிடு சாபம் தான் நாரணன் ஒளித்தான் தாரகையுள் வானோர் பெருமானை ஏத்தாதாம் பேய்வக்காள் பிறக்கும் కరుమాయం పేషిల్ కత్తే. ఈ భూలోకమున ఆ దేవాది దేవుడిని పూజించిన ఓ పిశాచులారా, స్వామి కడుపున పుట్టిన మాయలను కథలు కథలుగా చెబుతున్నాను వినండి. ఒకప్పుడు బ్రహ్మదేవుడు శివుడికి ఇచ్చిన శాపమును ఆ నారాయణుడే పోగొట్టెను. 32వ పాసురం. కథై పొరుள்தான் கண்ணன் திருவை தெல்வொள்ள ஒதை பளவோ போத்து போக்கின்றி பதை பொருள்தான் வாயந்தா குணத்து పడాతతు అడే మినోన్ ఆయందా కుణత్తాన్ అడి. వేదాంత ఇతిహాసములన్నీ ఆ కృష్ణుడి గర్భములోనే నిలిచి ఉన్నాయని తెలుసుకొని క్షణకాలమైన వ్యర్థపరచక నశించని కళ్యాణ గుణములతో నిండి ఉన్న స్వామి దివ్యపాద పద్మములను ఆశ్రయించి సేవించండి. 33వ పాసురం. అడిచా కడం షాడి అరవాటి ఆనై పిడితొషితూ పే ములై నంజుండు వడిప్పావల్వాయా పిన్నై తోళిక్క వల్లేత్తు ఎరుతీరుతు కోపిన్ను మానాన్ కురిపు. నాన్ముఖ తిరువందాది యొక్క 33వ పాసురం యొక్క అర్థము. రాక్షసి పూతన విషపు పాలను త్రాగి కాలితో బండిని తన్ని కాళీయుడిని ఆడించి కరిచి పట్టి విరిచి అందమైన పగడపు పెదవుల గౌపబాల రాధ గురించి బలమైన పోట్ల గిత్తలా విరిచిన వాడే అందరినీ కాపాడే సర్వేశ్వరుడు. 34వ పాసురం. కురుపేనకు కోడియోరిమాయానయ్యేత్త కురుపేనకు నన్మై పయక్క பெருப்பனோ வேங்கடத்து மெய்யானை மேய்வினை நோயை தாமல் தாங்கடத்தும் తన్మయ్యాం తాళ్. తిరుక్కోటియూరులో కొలువై ఉన్న స్వామిని పూజించాలి. వెంకటాద్రిపై కొలువై ఉన్న స్వామి వెంకటేశ్వరుడిని చూసి పుణ్యం కట్టుకోవాలి అని ఆశపడుతున్న నేను ఈ ప్రపంచంలో అనుభవించే బాధలన్నిటినీ పోగొట్టి ఈ సంసార భవసాగరాన్ని దాటించే ఆ స్వామి దివ్యపాద పద్మములను చేరకుండా ఉండగలనా? 35వ పాసురం. தாழ அலுலுகமளந்தா செய்வேகோல் வாழ கிடந்தாருளும் வாய் திறவான் நீலோதம் வந்தலைக்கும் மாமயிலை மாவல்லி కేణియానేందలై వాయ్ నాకత్తనై. పెద్ద పెద్ద తరంగపు అలల మధ్యన 5 నోళ్ల తలల ఆదిశేషుడిపై శయనించిన స్వామి మైలాపురి అనే గొప్ప నగరములోను తిరువల్లిఖేణి అనే దివ్య నగరములోను అన్ని లోకములను కొలిచిన అలసటతో కదలకుండా పడుకున్నాడు. 36వ పాసురం. నాకత్తనై కొడందై వేక తిరువివ్వల్ నాకత్తనై అరంగం పేరు అంబిల్ నాకత్తనై పార్ కడల్ కిడక్కుం ఆతి నెడుమాల్ అనే పారు కరుత్తనావాయ్. ఇక్కడ ఈ భూమిపై ఆ ఆదిదేవుడు కుంభకోణములోను ఏదోక్తకారి సన్నిధిలోను తిరువళ్ళూరులోను శ్రీరంగములోను తిరుపేరులోను అంబిల్ నగరములలోను క్షీరాబ్దిని శయనించినట్లుగా శయనించి ఉన్నాడు. 37వ పాసురం. వానువులవో తీవళి మా కడల్ మా పొరుపు తానువులవు వెం కదిరిం తన్మతియం మే నిలవు కొండలి పెయ్యరం తిశయెట్టుం షూళచ్చియం అండం తిరుమాల అకైపు.
ఈ బ్రహ్మాండములో 8 దిక్కుల ఆవరించి ఉన్న ఆ ఆకాశము, ఈ అగ్ని, కదులుతున్న ఈ గాలి, మహాసముద్రములు, పెద్ద పెద్ద పర్వతములు, కదలాడే మబ్బుల మధ్యన తిరుగుతున్న సూర్యచంద్రులు, ఇవన్నీ ఆ స్వామి యొక్క సృష్టి సంకల్పమే. 38వ పాసురం. அக்கைப்பில் மனுஷேன ஷரையாறு சமயமும் புகைத்தான் ஒரு கடல் நீர் கண்ணன் உகைக்கு மேலே தேவர்மம் வாலாட்டும் எவ்வாறு கையும் அப்போ తోళియం అలైపు. అంతులేని మానవులను 6 మతములుగా విభజించిన కదిలే నీటి వర్ణపు స్వామిని తలుచుకుంటే ఈ యాగములు, ఈ ఆహ్వానములు, ఈ తోకాడింపులు ఏవీ ఉండవు. నాన్ముఖ తిరువందాది యొక్క 39వ పాసురం. அலைப்பன் திருவேங்கடத்தனை காணா இளைப்பன் திருவாடு கோடல் கூடா மலை பேரு அருவி மணிவரின் வரண்டி வந்திலியா ஆனே விருவி அரவு ஒடுங்கும் வெற்பு. 39వ పాసురం యొక్క అర్థము. వర్షపు సిలియేళ్ళు మణిమాణిక్యములను తోసుకుంటూ వచ్చి పైనుండి కిందకు పడుతుండగా కొండ చిలువ ఏమో అనుకొని భయముతో ఒక పక్కకి ఒదిగే ఏనుగులు తిరిగే పర్వత శిఖరముపై ఉన్న తిరుమలకు వెళ్ళి అక్కడ ఉన్న వెంకటేశ్వరుడిని సేవిద్దామా అని వ్రాస్తున్నాను. నాన్ముఖ తిరువందాది యొక్క 40వ పాసురం. వెర్పెన్రు వేంగడం పాడినేన్ వీడాకి నిరేన్ లేన్ రెండు నిனைக்கின்றேன் கற்கின்றி நூல்வலையில் பட்டிருந்த மாலாட்டி கேள்வனார் కాల్వలైల్ పట్టిరుందేన్ కాన్. 40వ పాసురం యొక్క అర్థము. మోక్షమై ఉన్న కొండ ఆ వెంకటాద్రి అని పాడుతూ దానినే మనసులో స్థిరముగా తలుస్తున్న నేను మనము అధ్యయనము చేసే వేదశాస్త్రపు వలలో చిక్కుకొని ఉన్న ఆ లక్ష్మీపతి యొక్క కాళ్ళ సందులో పడిపోయాను.